Good morning, all of you. My name is Amir. So, on Topper Strategy 3. సో మనం ఆల్రెడీ గతంలోనే టాపర్ స్ట్రాటజీ 1, 2 ఇండియన్ హిస్టరీ మీద ఏపీ హిస్టరీ మీద కొన్ని చేసాము. సో దిస్ లెక్చర్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ 2026. ఓకే, ఇక్కడ ఈ వీడియోలో మనం ఈరోజు ఏం డిస్కస్ చేస్తున్నామంటే ఫస్ట్ రిగార్డింగ్ ద టైం. చాలా వీడియోస్ మనం టైం గురించి వాల్యూ గురించి చాలామంది చెప్తూ ఉంటారు, బట్ హియర్ ఆ కాంటెక్స్ట్ వేరు. అంటే ఏంటంటే గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వడానికి మన టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేది ఇక్కడ మనం కొంత తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, ప్లీజ్ లుక్ అట్. ఇక్కడ మనం కొన్ని ప్రిపేర్ చేశాను. నెంబర్ 1, వై డు వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ టైం. ఎందుకు మనం టైం గురించి మాట్లాడుకోవాలి? ఎందుకంటే ఇక్కడ కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి చూడండి, ప్లీజ్ ఇక్కడ కర్సర్ ఉంది కదా. సమ్ ఆస్పిరెంట్స్ టేక్ 1 year బట్ సమ్ 5 years అండ్ మోర్. కొంతమంది 1 yearలోనే క్రాక్ చేస్తారు, కొంతమంది 5 ఏళ్ళు పడుతుంది, కొంతమంది అసలు క్రాక్ చేయలేరు. వాళ్ళని పక్కన పెడదాం. ఎందుకు అందరికీ ఒక్కొక్కరు ఒక్కొక్క టైం తీసుకుంటారు. సో అక్కడే మనకు స్ట్రాటజీ, ప్రాపర్ టైం యూటిలైజేషన్ అనేది మనకు గుర్తు ఉంటుంది. మరి 1 yearలో క్రాక్ చేసేవాళ్ళు, సెకండ్ అటెంప్ట్లో క్రాక్ చేసేవాళ్ళు, వాళ్ళు ఎలా డిజైన్ చేసుకుంటారు, టైం ఎలా ప్లాన్ చేసుకుంటారు అనేది ఇక్కడ మనం చదువుకోవాలి. ఎందుకంటే మనం ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ గురించి చాలా మాట్లాడుకుంటూ ఉంటాం. ఒక్కోసారి 5th అటెంప్ట్లో కూడా రాదు. మనం యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ చూస్తుంటాం, కానీ మళ్ళీ ఎప్పుడో వస్తుంది కూడా. సో కాబట్టి ఇవన్నీ ఏం చెప్తానంటే, కొంతమంది అతి తక్కువ సమయంలోనే ప్రిపేర్ అయ్యి జాబ్ కొడతారు, కొంతమంది చాలా ఎక్కువ టైం తీసుకుంటారు. ఎందుకు అనేది ఇక్కడ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్, రియల్లీ హౌ మచ్ టైం రియల్లీ రిక్వైర్డ్ టు క్రాక్ గ్రూప్ 1. అంటే గ్రూప్ 1 క్రాక్ చేయడానికి ఎంత టైం కావాలి? ఒక్కొక్కరు ఒక్కో టైం తీసుకుంటారు, రియల్గా మనమేం తీసుకోవాలి అది మాట్లాడతాను మీతో. హౌ టు క్యాలిక్యులేట్ టైంని ఎలా మనం మెజర్ చేసుకోవాలి అంటే దేనికి ఎంత, ప్రిలిమ్స్కి ఎంత, మెయిన్స్కి ఎంత, ఒక రకంగా చెప్పాలంటే దీన్ని అలొకేషన్ అంటాము. ఓకే, ఫస్ట్ దేనికి ఎంత అవసరం మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే కదా. ఓకేనా. నెక్స్ట్, ప్లీజ్ లుక్ అట్. ఇక్కడ మీకు కొంత డ్రాఫ్ట్ ఇచ్చాను చూడండి. హౌ టు డిఫైన్ ద టాస్క్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. మనకు గ్రూప్ 1 క్రాక్ చేయడానికి ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ ఇలా డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి కదా. సరే, ఇప్పుడు ఏ పేపర్కి ఎంత టైం కావాలి, ప్రిలిమ్స్కి ఎంత కావాలి, మెయిన్స్కి ఎంత కావాలని ఊరికి ఒక రఫ్ ప్లాన్ చూద్దాం మనం. నెంబర్ 1, మనం టాప్ మెరిట్ లిస్ట్లో ఉండి ఖచ్చితంగా క్రాక్ చేయాలి, ఫైనల్ లిస్ట్లో మన నేమ్ ఉండాలంటే మనం దానికంటూ కొంత టాస్క్ మనం ఫినిష్ చేయాలి. ఆ టాస్క్ ఏంటనేది మీకు కొన్ని చెప్తాను, బాగా వినండి. బిఫోర్ అటెంప్టింగ్ ద ఎగ్జామ్, అట్లీస్ట్ యూ షుడ్ హ్యావ్ అటెంప్టెడ్ ఆర్ ప్రాక్టీస్డ్ 2 full-length టెస్ట్ సిరీస్. మినిమం 2 full-length టెస్ట్ సిరీస్ రాసి మీరు ఎగ్జామ్కి వెళ్ళాలి. ఓకే, దానికి ఒక 100 గంటలు అనుకుందాం. ఓకే, నెక్స్ట్ మెయిన్స్లో 4 పేపర్స్ ప్లస్ ఒక జనరల్ ఎస్సే ఉంటుంది. ఆ 4 పేపర్స్లో మినిమం మీరు 400 క్వశ్చన్స్కి ఆన్సరు రెడీగా ఎనీ టైమ్ వెన్ ఎవర్ యూ విల్ బీ ఆస్క్డ్ టు రైట్. సో బీ రెడీ టు రైట్ ఆన్సర్. అట్లా మీరు ప్రిపేర్డ్గా ప్రతి పేపర్ మీద 100 క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే ఓకేనా. సో మీరు ది బెస్ట్ మార్క్స్ అయితే స్కోర్ చేస్తారు. మరి 400 క్వశ్చన్స్ అంటే దానికి ఎంత టైం కావాలి? మినిమం 400 hours. ఎందుకంటే ఒక ఆన్సర్ స్క్రిప్ట్ 2 to 3 pages ఉంటుంది. అది రెడీమేడ్గా మీ దగ్గర ఉంటే 1 hourలో మీరు చదివి నేర్చుకొని రీప్రొడ్యూస్ చేయగలరు. ఓకేనా. సో ఇది మినిమం టైం. మ్యాక్సిమం ఒక్కొక్కరు ఒక్కో టైం తీసుకుంటారు, ఒక 2 hours 3 hours. నేను మినిమం చెప్తున్నాను. సో మనకి 4 పేపర్స్కి 400 క్వశ్చన్ ఆన్సర్స్ నేర్చుకోవడానికి 400 hours కావాలి. ఓకే, సో టెస్ట్ సిరీస్ 100, 400 క్వశ్చన్ 400 ప్లస్ 25 జనరల్ ఎస్సేస్కి మినిమం అవి మళ్ళీ ఒక 100 hours అనమాట. సో ఇప్పుడు మెయిన్స్కి అయితే మీరు రఫ్లీ 600 hours టైం కేటాయిస్తారు. ఇది మెయిన్స్కి అనమాట. ఇది మినిమం మాత్రమే. ఓకే, నెక్స్ట్ అదే ప్రిలిమినరీకి వస్తే, ప్రిలిమినరీలో ఏమున్నాయంటే 7 components ఉన్నాయి. ఓకేనా.
ఆ సీసాట్ ఉందో లేదో అది మన తర్వాత మాట్లాడదాం, ఇక్కడ మనకు మ్యాటర్ కాదు. ఎందుకంటే బేసిక్గా మనకు హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జోగ్రఫీ, ఎస్ఎన్టీ, కరెంట్ అఫైర్స్, జిఎంఏ అంటే మెంటల్ రీజనింగ్, అర్థమెటిక్ ప్లస్ డేటా ఇంటర్ప్రిటేషన్ దాంట్లోనే క్లబ్ చేసాము. సో మనకు 7 కంపోనెంట్స్ అంటే 700 అవర్స్. ఓకేనా. మళ్ళీ వాటికి రివిజన్ అండ్ ప్రాక్టీస్, ఎంత చదివినా కూడా ప్రాక్టీస్ చేయకపోతే మనం ఫెయిల్ అవుతాం. సో అట్లా ఒక 200 అవర్స్. సో ఇప్పుడు ప్రిలిమినరీకి రఫ్లీ 900 అవర్స్, తర్వాత మెయిన్స్కి ఏమో రఫ్లీ 600 అవర్స్. ఓవరాల్గా చూస్తే మీకు 1500 అవర్స్. అవర్స్లోనే మాట్లాడుకుంటే దాన్ని మన డేగా కన్వర్ట్ చేస్తాను. ఫస్ట్ మనకు టోటల్ 1500 అవర్స్ కావాలి. ఒకవేళ ప్రతిరోజు మీరు ఎంప్లాయ్ అయినా అన్ఎంప్లాయ్ అయినా మీరు ఏ పని అని చేస్తున్నా మినిమం 6 అవర్స్ మ్యాండేటరీ చదవాలి. అంతకన్నా తక్కువ అయితే మీరు సర్వీస్ ఎక్స్పెక్ట్ చేయకండి. సో డైలీ 6 అవర్స్, మార్నింగ్ ఒక 3 అవర్స్, నైట్ లేదంటే నైట్ టోటల్గా మినిమం 6 అవర్స్ ప్రిపేర్ అవుతాయి. సో 1500 పర్ డే 6 అవర్స్ అంటే టోటల్ 250 డేస్ షెడ్యూల్ కావాలి. 250 డేస్ అంటే దగ్గర మనకు 9 మంత్స్, 9 × 30 270. ఓకేనా. సో మనకి ఇంకా మనకి 8 మంత్స్ 10 డేస్లోనే అయిపోతుంది. రఫ్గా 9 మంత్స్ ఇచ్చాను మీకు. ఓకేనా. సో ఇప్పుడు మీకు ఏం క్లారిటీ వచ్చింది? నెంబర్ 1, డైలీ 6 అవర్స్ బేస్ చేసుకొని 9 మంత్స్ ప్రిపేర్ అవ్వాలి. అయితే మీ ప్రిపరేషన్ పూర్తయిపోతుంది. ఇది ప్రాక్టికల్గా ఎఫెక్టివ్ అవర్స్. పుస్తకం ముందర వేసుకొని మనం ఏవేవి ఆలోచిస్తే అవి కౌంట్లేక కావు. ఎఫెక్టివ్ అవర్స్ 6 అవర్స్ కావాలి. సరే, ఏపీపీఎస్సీ వాళ్ళు షెడ్యూల్ ఎలా ఉంది రఫ్గా ఇది చూద్దాం మనం. నిజంగానే ఇది ఒక బూన్ అనుకోవచ్చు. మనకు ఎప్పుడు కూడా ఏపీపీఎస్సీ వాళ్ళు ఎంత ప్రీ ప్లాన్డ్గా, లేదంటే గవర్నమెంట్ అయినా మనకు ఇంత టైం ఇవ్వదు. కానీ ఈసారి మాత్రం రఫ్లీ దగ్గర 1 ఇయర్ మనకు టైం దొరికినట్లే. సరే, అట్లీస్ట్ మనం 10 మంత్స్ వేసుకున్నాం. ఇప్పుడు మనం ఏప్రిల్లో ప్రిపరేషన్ మొదలుపెట్టినా. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ 5 మంత్స్ వచ్చింది. మళ్ళీ సెప్టెంబర్ టు నవంబర్ ఇక్కడ ప్రిలిమ్స్ ఒక 3 నెలలు. మళ్ళీ డిసెంబర్ టు ఫిబ్రవరి, మళ్ళీ మెయిన్స్కి 3 నెలలు. చూస్తే రఫ్లీ 5, 6 టోటల్ 11 మంత్స్ ఉంది. మనకు కావాల్సింది ఎంత? 9 మంత్సే. ఓకేనా. సో మనకు కావాల్సిన 9 మంత్స్, ఇంకా 11 మంత్స్ అంటే చక్కగా మీరు రివిజన్ చేసుకొని రైటింగ్ ప్రాక్టీస్ చేసి మళ్ళీ కూడా మీరు ఎగ్జామ్కి వెళ్ళచ్చు. ఓకేనా. సో మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చి ఉంటుంది అనుకుంటున్నా. టైం అలొకేషన్, యూటిలైజేషన్ ఎలా చేయాలనేది, దేనికి ఎంత చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీ దగ్గర రెడీమేడ్గా స్క్రిప్ట్లు లేదంటే ఆన్సర్ కంటెంట్ ఉంటేనే పాసిబుల్. మీకు మీరు ఓన్గా నోట్స్ రాసి ఓన్గా క్వశ్చన్ టు ఆన్సర్ ప్రిపేర్ చేసి అవి మెటీరియల్ని తర్వాత మ్యాగజైన్స్ రిఫర్ చేసి రాస్తానంటే ఇంకొక 3-4 మంత్స్ అయినా ఎక్స్ట్రా తీసుకుంటుంది. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ నేను చెప్పడం ఏంటంటే, ఇఫ్ యూ టేక్ హెల్ప్ ఫ్రమ్ ఏ సీనియర్ ఆర్ మెంటర్, ఏదైనా నోట్స్ మీ దగ్గర రెడీలో అవైలబుల్ ఉంటేనే ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది. మీకు మీరుగా ఓన్గా క్వశ్చన్ టు ఆన్సరు అన్ని సబ్జెక్టులు ఎస్ఎన్టీ, జోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ మీద రాస్తానంటే నాకు తెలిసి ఇంకొక 6 నెలలైనా ఎక్కువ టైం తీసుకుంటుంది, చెప్పలేము మనం. ఓకే, ఇది రఫ్ స్ట్రాటజీ అనమాట. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా? సో ఎవరైనా సీనియర్, నాకు తెలిసి ఇంకొక విషయం ఇప్పుడు ఇచ్చిన మనకు ఈ 9 to 10 మంత్స్ ఏంటంటే ప్రెషర్. ఇప్పుడు రీసెంట్గా హూ హ్యావ్ ఫినిష్డ్ డిగ్రీ ఆల్సో వాజ్ గివెన్ టైమ్ టు ప్రిపేర్ ఫర్ ది గ్రూప్ 1. ఎందుకంటే చక్కగా టైం ఇచ్చేవాడు. ఈరోజు డిసైడ్ చేసుకున్న ప్రిలిమ్స్ క్రాక్ చేయొచ్చు, మెయిన్స్ కూడా అవుతుంది ఒక ప్రీ ప్లాన్డ్గా వెళ్తే. సో ఫ్రెషర్ కూడా ఛాన్స్ ఉందంటే ఇక సీనియర్స్కి నిజంగానే ఇది ఒక అద్భుతమైన అడ్వాంటేజ్. వాళ్ళు ఈ టైంని బాగా రైటింగ్ ప్రాక్టీస్ చేసి ముందుకెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఓకేనా. సో ఇప్పుడు ఫైనలీ ది వర్డ్స్ ఫ్రమ్ అస్. ఈ మనకిచ్చిన ఈ 10 మంత్స్ ఏపీపీఎస్సీ ప్లాన్ ఎలా యూటిలైజ్ చేయాలి ఏంటనేది మేము గ్రూప్ 1 మీద ప్రాపర్ గైడెన్స్, అంటే ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మెంటర్షిప్ అనుకోండి, ఆన్ 4 పేపర్స్, పేపర్ 1, 2, 3, 4 ఎక్సెప్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ 4 పేపర్స్ మీద
గైడెన్స్ ఇస్తున్నాము. తర్వాత మీకు వి సెండ్ అవర్ ఆన్సర్ స్క్రిప్ట్. యూ కెన్ చెక్ ది క్వాలిటీ ఆఫ్ ఆన్సర్స్. సో ఎవరికైనా మెంటార్షిప్ కావాలి అంటే ఇక్కడ మీకు పైన ఒక నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి జస్ట్ ఒక ఎస్ఎంఎస్ పంపించండి. మీకు ఆన్సర్ స్క్రిప్ట్లు మేము రాసిన సబ్జెక్ట్ మీద బోత్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం మీద కొన్ని పంపిస్తాను. తర్వాత రిలేటెడ్ లెక్చర్స్ ఉన్నాయి, చెక్ చేసుకోండి, ఓకేనా. సో తర్వాత సో ఇంకొక విషయం ఏంటంటే వైజాగ్లో మేము సో 29th ఐ థింక్ ఆన్ 29th ఆఫ్ ది మార్చ్ వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ఏ డెమో ఫర్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఆఫ్లైన్ బ్యాచ్. వైజాగ్లో ఒక ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. ఎనీ వన్ ఈజ్ ఇంట్రెస్టెడ్, సో దే కెన్ సెండ్ ఎస్ఎంఎస్ టు దిస్ నెంబర్ 7794987339. అంటే వైజాగ్లో ఆఫ్లైన్లో ఎవరికైనా గ్రూప్ 1 మెంటార్షిప్ కోచింగ్ గైడెన్స్ కావాలంటే ఈ నెంబర్ కాల్ చేయండి. డెఫినెట్లీ వీ విల్ ప్రొవైడ్ సర్వీసెస్ రిలేటింగ్ టు గ్రూప్ 1 టు వైజాగ్ ఆఫ్లైన్ ఎక్స్క్లూజివ్లీ, ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్ అన్వర్డ్స్ ఈరోజు ఇది మీకు ఒక టైం అలొకేషన్ షెడ్యూల్ మాత్రమే చెప్పాను. రేపటి నుంచి రెగ్యులర్గా మనకు ఆన్ వేరియస్ సబ్జెక్ట్స్ ఫర్ బోత్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ మెయిన్స్ ఈవెన్ group 2 also we will conduct classes regularly. Okay, thank you very much.